కలగాలని నువ్వు ప్రార్థన చేయి అంటే మా అందరు చేస్తున్నారు మామయ్య వాళ్ళు అంటే ఖచ్చితంగా నువ్వు కూడా చేయాలనా అంటే నేనెందుకు చేయకుండా ఉంటాను నేను కూడా చేస్తానని చెప్పి. కారణం ఏంటంటే దేవుడు ఒక మనుషుని దీవించాలనుకున్నప్పుడు ఆయన కృప ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉంటుందని సామెతల గ్రంథం 17:6 అదిగో అది సంగతి. కుమారులు కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఎంత మంచి మాట చూడండి. అందుకనే కుమారులకి తండ్రులు ఉన్నప్పుడు నిండుగా ఉంటుంది. ఎంత మంచి మాట చూడండి. మళ్ళా చదవండి, మళ్ళీ వింటారు. కుమారులకు కుమారులు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మా ఎలను కిరీటం పెట్టిండు మా చూడండి. ఆయన కుమారుడు వృద్ధులకు కిరీటం. ఎందుకంటే తాతయ్య అనుకుంటే ఇటు వస్తాడు, తాతయ్య అనుకుంటే అటు పోతున్నాడు. ఎందుకంటే ఆయన పని అది కొద్ది పెద్ద అయితే. తర్వాత ఇంకొక మాట కూడా చదవండి. తండ్రులే కుమారులకు అలంకారం. అంటే ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడినదో ఆ తండ్రి సన్నిధిలో మోకాళ్ళుని మనం ప్రార్థన చేసినప్పుడు, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంగతి తెలిసిన ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించి, షిమ్యోను ఏ రకంగా అయితే మరి ఆ సన్నిధిలో ఉండి నీతిమంతుడు భక్తిపరుడని ఆ మాటని బైబిల్ గ్రంథం జీవగ్రంథంలో రాయబడినట్లుగా మన బ్రతుకు దినాలలో మనం అలాగే జీవించినప్పుడు మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయ్యా ఆడపిల్ల పుట్టింది, మాకు సేవ చేయడానికి కొడుకు పుడతాడు అనుకుంటే నేను చెప్పినామా, దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వచ్చే సంవత్సరం నీకు కొడుకుని ఇస్తాడని చెప్తే ఖచ్చితంగా నెరవేరింది. కారణం ఏంటంటే మనము దేవుని సన్నిధిలో భక్తిపరులుగా నీతిమంతులుగా దేవుని కొరకు బ్రతకగలిగితే మన నోట్లో నుంచి ఏదైతే వస్తుందో అది నెరవేరుతుంది. దేవుని కృప వారిని ఆవరించుంది. దేవుని కృపలో ఇంకొక మాట కూడా ఏమంటాడంటే, మరి యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు తీసుకొని ఆయన బయలుదేరి ప్రయాణం అయ్యి వెళ్తున్న సమయంలో ఏశావుని ఎదుర్కోవటానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటారు, ఇదిగో నీ సేవకునికి ఇచ్చిన పిల్లలు. ఈ సేవకునికి వీళ్ళు ఎవరని అంటే వీళ్ళు నీ సేవకునికి ఇచ్చిన పిల్లలు అని అంటారు. కారణం ఏంటంటే దేవుడు మరి ఒక మాటలో చెప్పాలంటే యాకోబుని దేవుడు దీవించాడు. మరి ఏశావుకు దీవెన లేదు. దేవుడు కడుపులో ఉన్నప్పుడే చెప్పిండు యాకోబుని నేను దీవిస్తానని రెబెకాతోటి. దేవుడు చెప్పినటువంటి మాట సత్యమైనది. ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరిని ఎంత జాలి పడుతునో వారి ఎంత జాలి పడుతున్న దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన మాటల్లో సత్యం ఉంది కనుక ఆ సత్యాన్ని మనం సద్భక్తితో గ్రహించగలిగితే ఆత్మదేవుడు మనల్ని దీవిస్తాడని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట ఏమంటాడంటే ఆ మాటను కూడా మనం చూద్దాం. అదేంటంటే సమూయేలు రాసిన గ్రంథంలో మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో 19-20 వచనాలు, 2 వచనాలు. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయాన్ని నేను కరెక్ట్గా ముగిస్తా. తర్వాత వారు యెహోవాకు మొక్కి అంతటా దేవుడు నామాన్ని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న ప్రార్థన చేసింది. అన్న ఆ మందిరానికి పోయినప్పుడల్లా ఎప్పుడు తన సన్నిధితో పోరాటమే ఉండేది. ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా పోతున్నారు కానీ ఆ పోరాటమే సరిపోయింది. ఒకరోజు ఏం చేసిందంటే, ప్రభువా నీ ఒక కుమారుని నాకు ఇస్తే నేను నీ సన్నిధిలోనే వదిలిపెడతానని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే, అది కావాలి బిడ్డ నాకు అనుకున్నాడు ఆయన మనసులో. మనం ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు మరి దేవుడికి అది ఇష్టం కావు. నీ సన్నిధిలో నాకు ఒక కుమారుని కనిపిస్తే నేను ఇక్కడనే వదిలిపెడతానయ్యా నీ సన్నిధిలో అని చెప్పి వేలి మరి ఆ రోజుల్లో బ్రతుకున్న కాలంలో మందిరంలో మరి ఆ దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి సమూయేలుని ఇచ్చినప్పుడు సమూయేలు ఏం చేసిందంటే రాజులను అభిషేకించేవాడు. యాకోబుకు కుమారులు ఇస్తే 12 గోత్రముల లెక్కలోకి వచ్చింది.
మరి మనకిచ్చినటువంటి పిల్లలు దేవుని సన్నిధిలో లెక్కలో మరి దీవించబడాలని ఈరోజు మరి నేను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నా. దేవుడు మాట్లాడుతున్న మాటలలో ఎంతో సత్యం ఉంది కనుక ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు పుట్టినరోజు జరిపించుకోవటానికి ఆయన చిన్నపిల్లలను ఆశీర్వదించాలని దైవజనులు వచ్చి ప్రార్థన చేసి ఈ పుట్టినరోజు జరిపించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది పిల్లల విషయంలో. అందుకోసమే లోకాసువార్త మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం. 10వ అధ్యాయం 13, 16 చదవండి. దేవుడు చిన్నపిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం. చిన్న పిల్లలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు కోపపడి చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుడి రాజ్యం ఇలాంటి వారిదేనని. చిన్న బిడ్డల వలె అందులో ఎంత మాత్రం ప్రవేశించకూడదని నిశ్చయముగా చెబుతున్నాడని చెప్పి ఆ బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. చూసారా ఎంత మంచి మాట, దేవుడు మాట. ఆ బిడ్డల్ని కౌగిలించుకోవాలి. ఈరోజు ధ్యానాలన్నీ దేవుడు దీవించాలి. ఆయన పుట్టినరోజు మరి ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. ఎందుకనంటే ఆయన పుట్టినరోజుని మనం గుర్తు చేసుకోవటానికి మరి దేవుడు ఆ బిడ్డని మనకి ఇచ్చారు. అందుకోసమే అంత మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఆ తర్వాత దేవుని చిత్తంలో మనం అందరం కూడా అతని కొరకు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తంలో దేవుని యొక్క కృపలో మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు మరి ఎంతో దీవెన అనేది మనుషులకు ఉంటుందని ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే మరి లోకాసువార్తలో కూడా 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా ఆ విధంగా మనం ఆలోచించినప్పుడే ఈ సత్యాలు మనకు అర్థమైతాయి. తండ్రుల హృదయములను కుమారుల తట్టునకును మంతమాటను చదువుతల్లి. మరియు అతడు తండ్రుల హృదయములను చూడండి, పుట్టినందున అనేకులు మనమందరం సంతోషిస్తున్నాం. ధ్యానాలన్నీ దేవుడు మనకి ఇచ్చారు. అందుకనే ఈరోజు పుట్టినరోజు అంటే సంతోషం. సంతోషంలో సమాధానమే దేవుడిచ్చే. భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానము అనే మాట ఒకటి కీర్తనది లోకాసువార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటది. అయితే ఆ మాటలలో సమాధానము దేవుడిచ్చేది కనుక దేవుడిచ్చే సమాధానము మరి ఎంతో గొప్పది. అందుకనే ఆయనకి మనం ఇష్టంగా జీవించినప్పుడు, ఆయన కోసం మనం బ్రతకాలనుకున్నప్పుడు, ఆయనలో మనము మరి జీవించినప్పుడు, ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మనకిచ్చే ఆశీర్వాదాలు ఉన్నతంగానే ఉంటాయి. దేవుడి నామానికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము అది దైవ సంబంధమైనటువంటిదని దేవుని వాక్యంలో మరి రాయబడిన మాటల్లో మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకనంటే దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం ఎప్పుడు కూడా మరి పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఉండాలని మరి నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందుకనే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా మనం చూసుకుందాం. అదేంటంటే 119వ కీర్తనలో 96వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి ఏముందంట, సకల సంపూర్ణతకు పరిమితి కలదని ఏం చేసిందట, గ్రహించాలి. భక్తిని గ్రహించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతి విషయాన్ని గ్రహించాలి. కారణం ఏంటంటే 2 వ్యక్తులు ఉంటారు. అదేంటంటే సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అది 28లో 4వ వచనంలో చూడండి, ధర్మశాస్త్రమును తోసివేసే వాళ్ళు చూడండి, ధర్మశాస్త్రాన్ని తోసివేయవారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించి వారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించరు. మొత్తం అర్థమైపోతాడ. ఎవరిని ఆశ్రయిస్తే? దేవుణ్ణి.
ఒకళ్ళు పోరాడేవాళ్ళు, ఒకళ్ళు ధర్మశాస్త్రాన్ని వద్దు అనుకునేవాళ్ళు. ధర్మం అనేది దేవుడిచ్చేది. అందుకని లోకములో కట్టుకున్నందుకు భార్యని, కన్నందుకు పిల్లల్ని, నమ్ముకున్నందుకు దేవుణ్ణి కలిగినటువంటి వాడే భక్తుడు. అసలు ఏ గొడవ రాదండి దేవుడి నామానికి స్తోత్రం. వాస్తవం కదా చెప్పండి? ఖచ్చితంగా ఈ 3 విషయాలు పాటించినటువంటి వాడు భక్తుడు. ఆ 3 విషయాలు పాటించితే ఏమైందంటే ఖచ్చితంగా భూమి మీద ఆ పాటించిన వ్యక్తి మరి జలప్రలయంలో మొత్తం కొట్టుకొని పోద్దని చెప్పినప్పుడు ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతని పేరేది? ఆయన ఒక్కడే ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని మాటలు పాటించాడు. అందుకనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి ఏ అపాయం రాదు. ఎందుకనంటే దేవుడు వాళ్ళతో ఉంటాడనే వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే ఈ లోకంలో మనకి ఏమంటాడంటే ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఈ లోకంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉండాలి మనిషి. అది ఎక్కడ ఉంది? ఎంఎస్సి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అనుకోండి. చూడండి, క్రీస్తునందు మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే అన్నీ ఉండట్టే. తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఏ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కలిగిన వాడే సిమియోను ఏం చేసిందంటే, ఆత్మ అంట నువ్వు యేసు ప్రభువును చూసిందాగా చచ్చిపోవని చెప్పిందంట. ముసలుడైపోయిండు, ఓపిక లేదు, యాజకత్వం చేస్తుండు. పరిశుద్ధాత్మ ఏం చెబుతుందంటే ఆయనలో ఉండి, అయ్యా కన్యక మేరీ కుమారుని కానీ తీసుకొని వస్తుంది ఇక్కడికి, ఆయన నువ్వు చూసిందాకా ఏంటి నువ్వు చచ్చిపోవని చెప్పిన. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇశ్రాయేలీల ఆదరణ అంటే ఏంటంటే ఇశ్రాయేలీలను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే 1 తిమోతి పత్రికలో అనుకుంటా, 1 తిమోతి పత్రిక 10వ అధ్యాయము చూడండి, ఒక మాట ఉంటుంది. అంటే విశేషముగా మనుషులందరికీ రక్షకుడు అనే మాట ఉంటుంది. తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రిక 2:10 ఉందమ్మా. అది కాదు, అక్కడ ఏముంటుందంటే ఒక వాక్యం ఉంది. అక్కడ ఏముంటుందంటే మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునై ఉన్నాడనే మాట ఉంటది. మనుషులందరికీ రక్షకుడును ఎంత వచ్చిన 4:10 మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని మనము నిరీక్షించుతున్నాం. అది మనకున్నటువంటి భక్తి. జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆ దేవుడు ఏ దేవుడు? జీవము కలిగిన దేవుడు. మా ఊరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మాకు యేసు ప్రభు తెలవదు, దేవుడు అంటే అస్సలు తెలవదు. మరి ఈ లోకంలో ఏంటంటే ఇక లోక సంబంధంగా ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకేం పని లేదులే, ఒక లైట్ ఒకటి ముట్టించుకొని వచ్చేవాడు. అది పెట్రోనస్ లైట్ ఒకటి చక్కగా అందరు ప్రార్థన చేస్తా దేవుళ్ళు ఉంటుంటే మేము అనుకునేది వీళ్ళు ఏంది నిద్రపోకుండా చేస్తున్నారు అనుకునేది. తెలవదు మాకు. ఒకరోజు ఏం జరిగిందంటే దేవుడు మమ్మల్ని మరి దేవుని కృప ఆశీర్వదించాలనుకున్నాడో ఏమో భయంకరమైనటువంటి మరి ఇబ్బంది నాకు వచ్చినప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, నాయన నువ్వు ఆడికి పోయినా బతకవరా, యేసు ప్రభు దగ్గరకు పోతే నేను బతుకుతావయ్యా అని చెప్పినప్పుడు అక్కడికి పోయి ప్రార్థన చేస్తుంటే నాకేమనిపించిందంటే, అసలు నిజమైన దేవుడు ఎవరు? ఇంతమంది ఉన్నారు, మళ్ళీ ఏం దేవుడు అని వచ్చి అనేది మా గ్రామానికి. ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఆయన చెప్తుంటే ఈయన అట్లా చెప్తుండని పోయిన తర్వాత గమనిస్తే మరి విశేషముగా మనుషులందరికీ రక్షకుడును. ఏంది? అంగీకరిస్తే రక్షకుడు, అంగీకరించకపోతే ఇక వాళ్ళ కర్మ వాళ్ళదేనట్టు. దేవుని కృప ఇట్లుంది కాబట్టి సంపూర్ణమైనటువంటి మాట ఇక్కడ కీర్తన గ్రంథంలో 119లో ఉంది. 96వ వచనం ఒక మాట చదవండి, ముగిస్తాను ఆ మాట. చదవండి ఒక మాట, టైం అయిపోయింది. సకల సంపూర్ణతకు
పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. గ్రహించాలా? నీ ధర్మోపదేశము అపరిమితమైనది. గుర్తుపెట్టుకో, ఆయన ధర్మోపదేశము చాలా గొప్పది. ఆ ధర్మాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకున్నటువంటి ప్రతి అవసరతని తీర్చేవాడు దేవుడు. ఆయన సత్యవంతుడు. అందుకని ఆయనలో ఉన్న సత్యము మనం గ్రహించినప్పుడు దేవుని సన్నిధిలో మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుని హృదయంలో దేవుడు శాశ్వత కాల జ్ఞానం ఉంచి ఉన్నాడు, కానీ దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది సరిపోదు అని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంది. శాశ్వత కాల జ్ఞానం మానవుని హృదయంలో ఉంటుంది. అది తెలుసుకోవాలి అంటే, నీకు ఆ శాశ్వత కాల జ్ఞానం తెలుసుకోవాలంటే మామూలు మాట కాదు. దేవుని క్రియలను ధ్యానించము అనే మాటలు ఉంటాయి. నువ్వు దేవుని క్రియలను ధ్యానించినప్పుడే అది నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రియ తల్లి, దేవుని బిడ్డ, దేవుని మాట్లాడుతున్న సహోదరి సహోదరులరా, ఎందుకంటే దేవుడు ఈ రోజున ఈ కార్యక్రమం మరి జాన్ హెరాన్కి దేవుడు మరి ఈ కార్యక్రమాన్ని మరి మనం అందరం కూర్చొని ఈ కార్యక్రమం చేయడానికి ఆయన కృపనిచ్చారు. ఆ కృపను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. అందులో ఉన్న సత్యం ఇంకొక మాట చదివి ముగిస్తా. అది చదవండి. 119, 147 వచనం కూడా ఒక మాట చదవండి. తెల్లవారికి మునుపే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకు చూసారా? ప్రార్థన రాత్రి 1 గంట దాకా ప్రార్థనలోనే ఉండ. అయ్యా, రేపు ప్రయాణంలో మరి నీ మాటలు చెప్పడానికి అవకాశము ఆయన అని ప్రార్థన చేసిండు. దేవుడు ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిండు. అందుకని సమయం ఇచ్చిన దైవజనులకి, శాంతకుమార్ గారికి, సూర్యనారాయణ గారికి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. సమయంలో దేవుని వర్తమానం విన్నాం. మిర్యాలగూడ ప్రకాష్ నగర్లో సేవ చేస్తున్న ఆనంద్ పాస్టర్ గారు దేవుని వర్తమానాన్ని కొరకు దీవించబడినట్లుగా ప్రార్థన చేస్తారు. మరి ఈ పాస్టర్ గారు ప్రమిలస్టర్కి తమ్ముడు చిన్నమ్మ కొడుకు, వీళ్ళ ప్రమిలస్టర్ అక్క వియంకుడు కూడా. అక్క వియంకుడు అంటే అనిల్ అని మనకు తెలుసు, ఫోటోగ్రాఫర్, వాళ్ళ యొక్క మామగారు. ప్రార్థన చేసుకుందామండి. తనలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రము స్వామి. నీ కృప చూపించి ఇదిగో తల్లి గర్భంలో పునరుత్పత్తి కాకముందుకే నాకు నేను చూసినని మీ వాక్యం ద్వారా ప్రభా సెలవిచ్చామని బట్టి స్తోత్రం. నీ దాసుని దాసురాలు ప్రేమించి ఇచ్చినటువంటి నా తండ్రి కుమార్తె కొరకే నీకు స్తోత్రం. తల్లిదండ్రులు నీతిమంతులై ప్రభా వారి కొరకు నా తండ్రి ప్రభా ప్రార్థించిన బిడ్డలుగా ఉండటకు తండ్రి పిల్లల కొరకైనా ప్రభా వారి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుటకై వారి కొరకు తన అనుదినం అనుక్షణం ప్రభా బలి అర్పణగా ప్రోక్షణగా ఉండటప్పుడు తండ్రి నీ తల్లిదండ్రులమైనటువంటి అయా నీ కృపను భద్రపరచుకొని దాన్ని నీ దాసునికి చెరికి ఇచ్చినటువంటి సహోదరికి ఇచ్చినటువంటి కుమార్ గారి కుమారి కొరకై నీ స్తోత్రం రాజా. ఇదిగో నాయన వాక్యం ద్వారా నీ దాసుతో మాట్లాడాము తండ్రి. నీ యొక్క ప్రభా నీ బిడ్డల ప్రభా నిత్యం అనుదినము అయ్యా నీ పిల్లల ప్రభా దేవుని మహిమ సన్నిధిలో ఒలివ మొక్కల వదుటకు చూపించి మహిపదమని చేత సమర్పించుకుంటూ నా యేసు శక్తులను ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో లవ్లీ స్టార్ షైనీ స్టార్ వచ్చి ఒక ప్రత్యేక పాట పాడు. Say
మిస్సెస్ విద్యాధరి అక్క ఎవరు అంటే శాంతి కుమార్ అన్నకు చిన్న అక్క. శాంతి కుమార్ అన్నకు ఒక అన్న, ఇద్దరు అక్కలు. అన్న చిన్నవాడు. అందులో ఈ చిన్న అక్క పేరు విద్యాధరి. ఈ అక్క వచ్చి కొన్ని గ్రీటింగ్స్ చెప్తారు. అక్కను ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తుంది. దేవునికి వందనాలండి. చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన జాన్ ఎలన్ బర్త్డే సందర్భంగా తండ్రి కూడి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ మీరు మెండారా దీవించండి, ఆశీర్వదించండి, బాబును దీవించండి. ప్రేమ కలిగిన తండ్రి, నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, నాయన మీ సన్నిధానంతో నుంచి మీ జ్ఞానము నాకు ఇచ్చి, మీ తలంపులు నాకు ఇచ్చి క్లుప్తంగా నేను చెప్పుటకు దేవావకాశం ఇచ్చిన వీళ్ళందరి కొరకు మీ వందనాలు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నేను తండ్రి చిన్న విషయాలు చెప్తుండగా మీ సన్నిధి నాతో ఉంచి దేవా మీ తలంపులు నాకు ఇచ్చి తండ్రి నా నోటి ద్వారా మీరు వీళ్ళతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రభు కొద్దిగా పంపించుకున్నా తండ్రి. అండి మరి మా ఫ్యామిలీ విషయము, మా ఫ్యామిలీస్ అందరూ కూడా సేవలోనే ఉంటుంటారు. ఆ విషయం కొంచెం చెప్పమనేసి చెల్లి నన్ను అడిగాడు. సరే నేను అంత ప్రిపేర్ కాలేదు, కానీ ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మా జ్యోతి చావులో నుంచి దేవుడు మరణంలో నుంచి తప్పించి కాపాడి ఆయన సంకల్పము చొప్పున ఆయన ప్రణాళిక ప్రకారము మరి చెల్లిని కానీ జ్యోతిని కానీ తండ్రి వాళ్ళు చేసే జాబ్స్లో వాళ్ళు తండ్రి రిజైన్ చేసి మీ సేవకు సమర్పించుకున్నారు. దేవా ప్రేమ కలిగినటువంటి తండ్రి, మరి వాళ్ళకి దేవా మీరు ఇచ్చినటువంటి ఇద్దరు సంతానాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవాల భవిష్యత్తు దీవించండి. గొప్ప దేవ బాబు బర్త్డే సందర్భంగా మరి కూడి వచ్చిన వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దేవా బాబు మంచి ఆరోగ్యం. ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మా ఫ్యామిలీ అందరు సేవలో ఉండరు. ఇప్పుడు మా నాన్నగారి పేరు జాన్, ఇప్పుడు బాబుకు కూడా జాన్ అని మొదట్లో పెట్టింది మా నాన్న పేరు. మా నాన్న మంచి భక్తి గల్లోడు, చాలా భక్తి కలిగినటువంటి వాడు. ఆయన మొట్టమొదట మెదక్లో షార్ట్ అండ్ టైపిస్ట్గా పనిచేశాడు. అంటే చిన్న వయసులో 18 years అప్పుడు అంట. మరి అప్పుడు ఇది బ్రిటిష్ పరిపాలనలో ఆ కాలంలో తర్వాత అక్కడ మరి రోజు సాయంకాలం అయిందంటే పోయి కొండల్లో పోయేవాడంట. కొండల్లో మోకాళ్ళ మీద గంటలు గంటలు సగం రాత్రి వరకు ప్రార్థన చేసుకొని వచ్చేవాడంట. అప్పుడు ఆ దొరలు ఏమని చెప్పారంట, మా నాన్న మనం పిలిపించి నీ కొడుక్కి దేవుని పిచ్చి పట్టింది, ఎప్పుడు కొండల్లో ఉండి ప్రార్థన చేసుకుంటాడు, ఆయనకి పెళ్లి చెయ్యండి అని చెప్తే సరే పెళ్ళైనాక పూర్తిగా జాబుకి రిజైన్ చేసి ఆయన పెద్ద సంఘాన్ని స్థాపించి ఒక గ్రామంలో, పట్టణంలో కాదు ఒక పల్లెటూరులో ఒక సంఘాన్ని స్థాపించి అందరినీ దేవుని మార్గంలోకి నడిపించినటువంటి వ్యక్తి. అక్కడ ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. చనిపోయిన వారు లేచారు. అన్ని క్యాస్టుల వారు దేవుని మార్గంలోకి నడిపించిన వ్యక్తి మా తండ్రి. మరి మా తండ్రికి మేము 4 సంతానం. మా అక్క పెద్దది. ఆ యొక్క మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, ప్రేయర్ పవర్ చేసి శ్యామ్ బ్రదర్ వాళ్ళ అమ్మ, ఆమె పెద్ద ఆమె. తర్వాత నేను, తర్వాత ఆశీర్వాదం అని మా తమ్ముడు, పెద్ద తమ్ముడు, శాంతి కుమార్ చిన్న తమ్ముడు, 4. మరి మా యొక్క మా బావగారు చనిపోయిన తర్వాత కంప్లీట్గా సమర్పించుకొని దేవుని సేవకు వచ్చింది. మరి ఆయన పెద్ద కుమారుడు అయినటువంటి శ్యామ్ బ్రదర్ కూడా మంచి జాబ్లో ఉన్నాడు. ఆయన కూడా రిజైన్ ఇచ్చి దేవుని పిలుపు ప్రకారము సేవలో వాడబడుతున్నాడు. గొప్ప
ఇంకా మా పెద్ద తమ్ముడి విషయం చూస్తే ఆ పంచాయతీ రాజ్లో ఒక గొప్ప ఆఫీసర్గా పనిచేసాడు. చేస్తే ఒకనాడు మా నాన్నగారు మా తమ్ముడు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళారంట. మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక దొరగారికి మా నాన్న షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. ఆయన ఏం చేశాడంట, మా పెద్ద తమ్ముని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, నువ్వు కానీ సేవలకు పోకపోతే నేను మంచం పట్టిస్తాను అంటున్నాడు ప్రభు అని చెప్పాడంట. వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి అమెరికాకి వెళ్ళి 4 సంవత్సరాలు చదివి వచ్చాడు, బైబిల్ ట్రైనింగ్ వచ్చి ఇప్పుడు సంఘాలన్నీ స్థాపించి ఆ అబ్బాయి వాళ్ళ భార్య కూడా మరి అమ్మాయి కూడా ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేస్తున్నది. ఆమె కూడా రిటైర్ అయింది. ఇద్దరు మంచి సేవ చేస్తున్నారు. ఇక పెద్ద అబ్బాయి విషయం అంటే కదా, మా బావ చనిపోయిన తర్వాత ఆమె కొడుకు వాళ్ళ సంతానం అంతా మంచి సేవ చేస్తున్నారు. మరి శాంతి కుమార్ మా చిన్న తమ్ముడు ఆఖరోడు, ఆ అబ్బాయి మరి హైదరాబాద్లో నిజాం కాలేజీలో బిఎస్సి చేసేటప్పుడు మరి అది కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్సికి పోవాలని ఉన్నాడంట. ఆ సమయంలో దేవుడు సేవకు రమ్మని పిలిచాడంట. పిలిచినప్పుడు తెల్లారి చేసామా, నేను సేవకు వెళ్తాను, ప్రభువు నన్ను సేవకు రమ్మని పిలుస్తూ ఉన్నాడంటే మా అమ్మ ఏడ్చిందట. అయ్యా నువ్వు సేవకి వెళితే మేము ఇంత చదివించి మమ్మల్ని ఎవరు చూస్తారా అని ఏడిస్తే అప్పుడు మా తమ్ముడు అన్నాడంట, అమ్మ నా బాధ్యత అంతా ప్రభు చూసుకుంటాడు, నీకేమి లోటు ఉండదు అని చెప్పి సూట్ కేసు సర్దుకొని మన భక్సింగ్ గారి దగ్గరికి వచ్చేసాడు. భక్సింగ్ గారికి ఆల్ ఇండియా ఆయన ఎక్కడికి పోతే అక్కడికి ట్రాన్స్లేటర్గా ఉన్నాడు మా తమ్ముడు. అక్కడ గొప్ప సేవ చేశాడు. మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతాలలో నిడమనూరు మిర్యాలు కూడా ఈ ప్రాంతాలలో దేవుడి సేవ చేయమని అన్నాడంట. మరి మా చిన్న తమ్ముడు సేవకు వచ్చిన తర్వాత ఒక రైల్వేలో మంచి ఆఫీసర్ పోస్ట్ వచ్చిందట. మా పెద్ద తమ్ముడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని, అయ్యా మంచి జాబ్ రా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఆఫీసర్స్ జాబ్ రా అంటే, అన్నా నేను నాగటి మీద చేయి వేసిన వెనక తిరిగి చూడను అన్నాడంట. ఎప్పుడు మా పెద్ద తమ్ముడు చర్చలో చెప్తుంటాడు, అంటే సందర్భాన్ని బట్టి. ఆ విధంగా మా చిన్న తమ్ముడు అప్పుడు సేవకు సమర్పించుకొని మరి ఎక్కడెక్కడో ఢిల్లీకి రమ్మన్నారు, అమెరికాకు పంపిస్తామన్నారు. ఏమి ఇష్టపడ్డా, నాకు ఏ భోగభాగ్యాలు వద్దు, దేవుడు ఏ ప్రాంతంలో నన్ను సేవ చేయమన్నాడో అక్కడే చేస్తాను అని ఇప్పటి వరకు విశ్వాసంలో కొనసాగుతూ సేవ చేస్తున్నాడు. ఇంకా నా విషయం చూస్తే మరి నేను టీచర్గా పనిచేసి గవర్నమెంట్లో రిటైర్ అయిన తర్వాత నేను కూడా దేవుడి సేవ చేస్తాను. తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీస్ అంతా సేవే. ఆ విధంగా దేవుడు మా కుటుంబాలన్నింటినీ సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి నాకు స్వరం ఏర్పడేది ఏమనంటే, మీ కుటుంబాలన్నింటినీ నేను సేవలోకి వాడుకోబోతున్నానని. కరెక్ట్గా ఆ విధంగానే అంత సేవ. మరి జ్యోతికి బాగలేక మరి వీళ్ళిద్దరు మంచి జాబ్స్లో ఉన్నారు, హై ఎడ్యుకేషన్, మంచి జాబ్స్. ఇది దేవుడు వీళ్ళని కూడా సేవకు పిలవాలన్న ఉద్దేశంతో ఈ అమ్మాయికి ముళ్ళు పెట్టిండు. జ్యోతికి డెంగ్యూ జ్వరం వచ్చి చనిపోయే పరిస్థితులు ఉంది, ఐసీయూలో వేశారు అన్న. అప్పుడు నేను అన్నిటితో దేవుని ప్రార్థన చేసిన, ప్రభా చిన్న బిడ్డలు ప్రభా, అమ్మాయిని బ్రతికించు ప్రభా, మరి మీ సంకల్పం ఏందో, మీ అమ్మాయి విషయంలో మీ చిత్తమేందో బయలుపరచుకో ప్రభా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ అమ్మాయికి ముళ్ళు పెట్టి సేవలను తీసుకోవాలా అని దేవుని ఉద్దేశమేమో అని చాలా సంతోషపడ. కరెక్ట్గా దేవుడు అది నెరవేర్చాడు. ఇప్పుడు మా చెరి కూడా భలే భక్తి కలిగిన పిల్లడు. మొదటి నుంచి కూడా జాబ్ చేస్తూ మళ్ళీ సాయంకాలం పూట ఒక బ్యాచ్ ఉన్నది యవనస్తులు. మరి దేవుని సేవలో
కొనసాగిస్తున్నాడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. బాబు బర్త్డే సందర్భంగా మీరు కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేట వందనాలు తీరుస్తున్నాను. గ్రీటింగ్స్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఇంట్రడక్షన్, పరిచయము, కొన్ని గ్రీటింగ్స్ విన్నాము. సమయంలో జ్యోతి సిస్టర్ ఆరాధన చేస్తారు, ప్రభు జ్యోతి. ఆ తర్వాత మిగతా కార్యక్రమంలోకి మనం నన్ను బ్రతికించి ప్రభు నాయన నన్ను ఈ విధంగా నిలబెట్టిన దేవా నీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ప్రభా అయ్యా నాయన మగపిల్లగాడు పుట్టలేదని నేను బాధలో ఉన్నప్పుడు ప్రభా ఇదిగో యెషయా గ్రంథం నుంచి నువ్వు నాతో మాట్లాడి నొప్పులు తగరకముందు మగపిల్లవానికి అందువని ప్రభా నాయన నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా ఇదిగో ప్రభా నాయన అదేవిధంగా అయ్యా మరి పుట్టిన దగ్గర నుంచి ప్రభా అయ్యా ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ అయ్యా ఇదిగో ప్రభా నీ బహుమానం సంపూర్ణమగునని ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ విధంగానే ప్రభా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అయ్యా నన్ను నా కుటుంబాన్ని జానులన్నీ కూడా ప్రభా నాయన అయ్యా మీరు అనేకమైనటువంటి ప్రభా నాయన వ్యాధుల నుండి అయ్యా మరి అనారోగ్యం నుంచి మీరు తప్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా పోయిన వారం కూడా టైఫాయిడ్తో బ్లడ్ ఇన్ఫెక్షన్తో ఎంతో బాధపడుతుంటే ప్రభా నాయన నువ్వు అయ్యా 19వ తారీఖుల్లో ప్రభా నా బిడ్డ మంచి స్వస్థత పొందాలని నేను ప్రార్థన చేయగానే నా ప్రార్థన విని ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవా నీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా ఇదిగో నీ సంకల్పంలో ప్రభా మమ్మల్ని పిలుచుకొని ప్రభా నాయన ఈ విధంగా ప్రభా నాయన నువ్వు జరిపించుకున్నటువంటి ఈ సేవను బట్టి కూడా మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏమి ఇవ్వలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన చేయని యేసు నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. బాబుని తీసుకొని చెరి ప్రభు జ్యోతి పైకి వస్తారు. బాబు ప్రతిష్ట చేస్తాం. పుట్టగానే ఏడ్చుంటాడు, కానీ ఇప్పుడైతే బాగా నిద్రపోతున్నాడు. సంవత్సరం వచ్చి మంచిగా తిన్నాడు అనుకుంటా. సరే ఓకే, ఆ బాబుని తీసుకొని పైకి వస్తారు. ఆ బాబు కొరకు ప్రతిష్ట చేస్తారు. ప్రేమల దేవా మహిమల తండ్రి యేసు నామములో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెల్లిని జ్యోతిని ఆశీర్వదించి దీవించి మీరు ఇచ్చినటువంటి బాబును ప్రభా మీ యొక్క హస్తగతం చేసుకుంటున్నాం. సంవత్సరం మీ రెక్కల కింద సురక్షితంగా కాపాడి 2వ ఏట ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరాన్ని న్యాయకిరీటంగా చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న వయసులో రక్షించుకుని మంచి ఆరోగ్యంలో మీ కృపలో భద్రపరచని జ్ఞానమందు వయసు తానే దిగవర్దిలటం సహాయపడుతుంది. ఆయన మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశం సంకల్పం నెరవేర్చడం ఎలా పెంచాలో తల్లిదండ్రులకు మీ జ్ఞానం అనుగ్రహించమని మీకు అంకితం చేస్తూ మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ యేసు ప్రభువు నామములో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. We sing happy birthday to you and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, we feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday.
celebration. Hail and hearty, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. Happy birthday. We sing happy birthday to you, and may all your dreams come true. Happy birthday. Happy birthday, we sing to you. May all your dreams come always true. Happy birthday, we sing to you forever and ever. Happy birthday, we sing to you. May all your dreams come always true. Happy birthday, we sing to you forever and ever. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday to you. And may all your dreams come true. Happy birthday. We sing happy birthday to you. And may all your dreams come true. Happy birthday. We sing happy birthday to you. May all your dreams come. May all your dreams come true. Happy birthday to you. Happy birthday to you. May all your dreams come. May all your dreams come true. Happy birthday to you. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును కూడికకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 89 ఏప్రిల్లో ఇదే గ్రామంలో నేను పుట్టినాను. ఏప్రిల్ 25వ తారీఖు. నేను పుట్టగానే చచ్చిపోతాను, తల మీద అన్ని చీంపుండ్లు ఉన్నాయి కాబట్టి బ్రతకనని ఊర్లో చాలా మంది చెప్పినారు. అయితే ఆ విధంగా ఎవరైనా అనారోగ్యంతో పుడితే
చాలా మంది ఏం చేస్తారంటే దిబ్బలో పడేస్తారు, కానీ నా తల్లిదండ్రులు ఆ విధంగా చేయలేదు. నేను చనిపోతానని చెప్పిన వాళ్ళందరిలో చాలా మంది ఊర్లో చనిపోయినారు. నేను ఇంకా బ్రతుకున్నాను. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నేను బతుకుండడమే కాదు కానీ దేవుడు నాకు ఇంకొక కుమారుడిని ఇచ్చిండు. ఇది ఇంకొక గొప్ప అద్భుతం. అయితే ఈ గ్రామం మీద దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇదే ఊర్లో మరి మా బాబు జానల్ యొక్క ఫస్ట్ బర్త్డే చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఒక ఫోన్ వచ్చింది మీటింగ్కి స్టార్ట్ అయ్యే ముందు. అయ్యా మేము రాలేకపోతున్నాం కానీ మేము చాలా సంతోషం అని విషయం చెప్తూ ఓ మాట అన్నారు. ఏమన్నారంటే, ఎందుకయ్యా జనవరి 1కి నువ్వు మటన్ అవన్నీ ఖర్చులు పెట్టుకున్నావట, మామూలుగా ఇంకేదో పెట్టుకోకపోయినావా, అక్కడ అవసరమా అన్నట్టుగా అన్నారు. కానీ నేను బాధపడుతున్నా. ఏమన్నానంటే, ఫస్ట్ నేను అనుకున్నా జనవరి 1కి మేము ఎగ్స్ పెడతామేమో అనుకున్నా, కానీ సంఘం సహకారం మామూలుగా లేదు. మంచిగా మటనే చేసే కృపనిచ్చినారు, వాళ్ళందరూ కూడా సహకరించినారు. కానీ సంఘం సహకరించిన దానికి నేను ఇంకా తక్కువనే చేస్తున్నానని అనుకుంటాను. సంఘంలో ఉన్న బిడ్డలు ఎంత ఆదరణ, ఎంత సహకారంగా ఉన్నారంటే, గిల్గాల్ ప్రార్థన మందిరంలో నాకున్న గొప్ప ధనం ఏంటంటే ప్రార్థన పరులు ఉన్నారు. ఈ యొక్క గిల్గాల్ ప్రార్థన మందిరంలో, ఈ సంఘంలో ప్రతి గృహము ప్రార్థన కోసం తెరవబడింది. ఇంత తక్కువ సమయంలోనే ఇంతమంది ఇక్కడికి రావడానికి కుదిరింది అని అంటే సంఘంలో దేవుని పరిచర్యను ప్రేమించే సమూహాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, రానున్న దినాల్లో ఇక్కడి నుంచి దేవుడు నీతిమంతులను లేపబోతున్నాడు. ఎందుకు నీతిమంతులను లేపుతాడు అని అంటే, కొన్ని దేశాల్లో అగ్ని వర్షం కురుస్తుందా లేదా? ఇరాన్లో కురుస్తుందా లేదా? బాంబుల వర్షం. ఇరాక్లో కురుస్తుందా లేదా? ఆఫ్ఘనిస్తాన్లో కురుస్తుందా లేదా? ఎందుకనంటే నీతిమంతులను చంపేసినారు, అక్కడ లేరు. అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు? 10 మంది నీతిమంతులను చూపి అబ్రాహాము నేనేం చేస్తా, దేశాన్ని కాపాడుతా అన్నాడు. 10 మంది నీతిమంతులు కూడా ఇరాక్లో ఉన్నారా? ఇరాన్లో ఉన్నారా? లేరు. కానీ గొప్ప విషయం ఏంటంటే, దేవుడు గిల్గాల్ నుంచి లేపుకుంటాడు. సంఘాన్ని చూసినాక నాకు ఆ యొక్క నిండు విశ్వాసం కలిగింది, చాలా సంతోషం అనిపించింది. సంఘం యొక్క సహకారం, వారి ప్రేమ, ఆదరణ, ప్రార్థన, ఇక్కడ నిజంగా నీతిమంతులు లేస్తారు. ఏ దేశంలోనైతే అగ్ని కురుస్తా ఉందో, బాంబుల వర్షం, ఇక్కడి నుంచి నీతిమంతులను దేవుడు అక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు. ఆహ్వానించగానే మరి సహకరించి ఈ యొక్క బర్త్డే చేస్తామన్నా ఎటువంటి నమ్మకాలు నాకు లేవు, నేను చేయను అని మొండి పట్టుబట్టి నన్ను జ్యోతితోని, లేదండి నువ్వేం చేయమాకు, నేను ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడులే, నువ్వు కామ్గుండని అన్నది. ఈలోపు మా అత్తమ్మ ఫోన్ చేసి నాకు, నువ్వు ఖచ్చితంగా చేయాలి, మనకు దేవుడిచ్చిన బహుమానాన్ని విలువగా చూసుకోవాలని మా అత్తమ్మ మరి ఎంతో సహాయం చేసింది. ఆమె రావడానికి ఎంతో కష్టమైనా కూడా ఆమెకున్న ఇష్టాన్ని బట్టి ఏ బాధపడకుండా సంతోషంగా ఇక్కడికి వచ్చింది. ఈరోజు గ్రీటింగ్స్ కూడా మనందరితోని పంచుకున్నది. మా అందరి కోసం అహర్నిశలు ప్రార్థించే వ్యక్తి ఆమె. అటువంటి ప్రార్థన పరులు సంఘంలోనే కాదు, బంధువుల్లో కూడా ఉన్నందుకు దేవుడిని నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కూడిక యొక్క ఘనంగా జరగడానికి ఎంతో సహాయపడినటువంటి డాడీ మమ్మీకి, అదేవిధంగా సూర్యనారాయణ బాబాయ్, రాహెల పిన్ని గారికి, వారి సంఘానికి, మమ్రే సంఘానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. వెంకటాద్రిపాలెం సియోను సంఘానికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాబట్టి ఈరోజు నా రక్త సంబంధికుల కంటే ఎవరు నాతో ఉన్నారు అని అంటే అంతకంటే దగ్గరోళ్ళే వచ్చినారు అందరు కూడా. ఎవరు నా రక్త సంబంధుల కంటే ఇంకా దగ్గరోళ్ళు అంటే యేసయ్య రక్తం ద్వారా నాతో కనెక్ట్ అయిన వాళ్ళే. ఎవరు వాళ్ళు అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నా రక్త సంబంధుల కంటే కూడా గొప్పవారు. ఎందుకంటే యేసయ్య రక్తం ద్వారా ముడిపడ్డది మనందరి బంధం. నేను ఒక్కడిని హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తుంటే నా కోసము ఏడ్చిన కన్నీళ్ళు చాలా మంది ఉన్నాయి ఇక్కడ. మీ అందరి భాగస్వామ్యం ఉన్నాయి. బ్రతుకుతారని నేను అనుకోలేదు జ్యోతి, కానీ మీ అందరి కన్నీళ్ళు ఏరులా బారిన యేసయ్య కాళ్ళ దగ్గర. కాబట్టి ఈరోజు
రోజు నేను జ్యోతి బ్రతికి బట్టగట్టినాం. ఎందుకనంటే మీ అందరి ప్రార్థనలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో మంది ఎంతో సమస్యల్లో నుంచి కూడా వాళ్ళకు ఉన్న మరి సమృద్ధిలో నుంచి కాదండి గిల్గాల్ సంఘము మరి సేవకుడిని వాళ్ళు చూసుకునేది, వాళ్ళకున్న పేదరికంలో నుంచి వాళ్ళు ఎంతో సంఘానికి సహాయకరిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి అదే విధంగా మా యొక్క కోరికను మన్నించి ఈ యొక్క కూడిక విషయం ఎంతో ప్రార్థన చేసి ధైర్యపరిచిన మామయ్య గారు యేసుదాస్ అంకుల్కి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ అక్కడ ఆమెను చూసుకుంటూ మరి ఆమెకు చేయాల్సిన పరిచర్య చేసి వచ్చినారు. అదే విధంగా జ్యోతి వాళ్ళ అన్నయ్య రమేష్కు, తర్వాత ఇంద్ర సిస్టర్కు, తర్వాత జీవన్కు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి వారు కూడా ఎంతో ప్రార్థించి ఎంతో సహకరించి ఏర్పాట్లలో సాయం చేసినారు. ప్రత్యేకంగా మరి ఈ పనులు చేయడానికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రేమ విందు ఏర్పరచబడింది. కాబట్టి మీరందరూ భోంచేసుకొని వెళ్ళాలని కూడా నేను బతిమాలుకుంటా ఉన్నాను. మా అందరి కోసం మీరు ప్రార్థించండి. మరి ప్రతి ఒక్కరు మరి సహకరించండి. భోజనం దగ్గర ఒకరికొకరు, కొంతమందికి అక్కడ బయట భోజనం ఏర్పరుస్తాం, కొంతమందికి లోపల భోజనము ఏర్పరుస్తాం. ఇక చివరి ప్రకటనలు కొన్ని ఉన్నాయి, అవి చూసుకొని ముగింపులోకి వెళ్ళిపో. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. మరి మా అత్తమ్మ సేవ గురించి మాత్రమే చెప్పింది అందరికీ. అయితే నేను కూడా కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్న కుటుంబం గురించి. అయితే దావీదు సింహాసనాన్ని ఏలడానికి దేవుడు ఫరెవర్ ఆయన సింహాసనం ఉంటుందని యేసు ప్రభుని దావీదు కుమారుడుగా జన్మింపజేశాడు. అట్లానే సింహాసనం ఎవరైతే దేవుని సేవ చేయాలని ఏర్పరచబడతారో వాళ్ళు తప్పకుండా మరణ పోరాటాన్ని ఎదుర్కొంటారు. అయితే అది మా ఫ్యామిలీలో ఎట్లా జరిగిందో నేను చెప్తాను. యోవాషు అనే వ్యక్తిని కూడా మరి అతల్య చంపేయాలనుకున్నప్పుడు మరి దేవుడు ఎట్లా ఆ బిడ్డని యెహోవాదా అనే వ్యక్తి ఎలా కాపాడారో బైబిల్లో ఉంది. అయితే మొట్టమొదటిగా మరి తాతయ్య పరిచర్య చేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మరి సిగ్నలింగ్ మాస్టర్గా ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు డాడీ కడుపులో ఉన్నాడంట, లాస్ట్ వన్ అనమాట. అయితే డాడీ వాళ్ళ నెల్లూరు అనమాట, కావలిలో నాయనమ్మ ఉంది. వాళ్ళు యాక్చువల్గా అప్పుడు ఉంటుంది కాన్పూర్, ఢిల్లీలో ఉంటున్నారు ఫ్యామిలీ మాత్రం. అయితే ఆ టైంలో తాతయ్య యుద్ధానికి వెళ్ళిపోయాడు, నాయనమ్మ డెలివరీకని కావలి వచ్చేసిందంట. అప్పుడు మరి ఆ టైంలో తాతయ్య ఏరోప్లేన్ని కింద ల్యాండ్ చేసుకొని మరి వాళ్ళు ఉన్న టైంలో ఒక పాకిస్తానీ వచ్చి పిస్టల్ మా తాతయ్య గుండె మీద పెట్టి నువ్వు కోన్ హే అని అడిగిందంట. చనిపోయినా అనుకున్నాడంట. ఇంకా మరి ఇంటి దగ్గర మరి ఒకవేళ ఆ రోజు మా తాతగారు చనిపోతే డాడీ ఏమైపోయేవాళ్ళు మరి. అయితే దేవుని బిడ్డలు సేవకుల్ని సేవకు వచ్చే వాళ్ళని ఆపేయాలని సల్మానుడు చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ రోజు మరి ఆయన నేను మై ఇస్సాయిహు అని అంటే క్రిస్టియన్ని అన్నప్పుడు ఆయన కౌగలించుకున్నాడంట. మా తాతయ్యని కౌగలించుకొని పిస్టల్ పక్కన పెట్టేసి వదిలిపెట్టేసిండు. అట్లా తాతయ్య ఇంటికి రావడం, డాడీని దేవుని భయభక్తుల్లో పెంచడం, మంచిగా డాడీ నిర్మనూరులో సేవ చేయడం అవన్నీ మీరు విన్నారు. తర్వాత చెర్రీ, మేము ముగ్గురం గర్ల్స్, పెద్దనాన్నకు కూడా ముగ్గురు ఆడపిల్లలు. అయితే ఇంకా నాకు వంశోద్ధారకులు లేడని మా తాతయ్య చాలా బాధపడ్డాడు. అయితే మరి ప్రేయర్ చేసుకున్నాను మమ్మీ డాడీ, అతనికి ఇమాన్యుయల్ అని పేరు పెడతారు అని మరియమ్మకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఇచ్చిందంట. చెర్రీ విషయంలో చెర్రీ పుట్టింది ఏప్రిల్ 25. అప్పుడు భయంకరమైన గడ్డలుండే ముఖమంతా. అప్పుడు నేను లవలక్క ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదని హైదరాబాద్లో హాస్టల్లో చదువుకుంటున్నాం. అయితే అప్పుడు నాకు కొంచెమే తెలుసు చెర్రీ చిన్నగా ఉన్నప్పుడు. అయితే కానీ నేను హాలిడేస్కి వచ్చిన కాబట్టి చూసిన అందరు వచ్చి మా మమ్మీకి సలహాలు ఇచ్చేవాళ్ళు, అబ్బాయిని పడేయండి అని. అట్లా సాధారణ డాడీని మరణం నుండి తప్పించిండు యేసయ్య, మళ్ళీ చెర్రీని కూడా తప్పించిండు. మళ్ళీ జాన్ అలన్ పుట్టినప్పుడు కూడా నేను వాడి దగ్గర ఉన్నమాట, జ్యోతికి ప్రేయర్ చేసి పంపించిన ఆపరేషన్ థియేటర్లోకి. బయటికి రాగానే మా ఆయ నాకు బాబునిచ్చి ఇచ్చిన కాసేపటి
బాబుని నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఆయనకి షుగర్ ఉంది, ఇంకా లంగ్స్ పని చేయట్లేదు, బాక్స్లో పెట్టాలి అన్నారు. అప్పటికే మాకు చాలా ఎంత సంతోషపడ్డాము, అబ్బాయి పుట్టాడు అని. అంతే తొందరలో చాలా బాధపడ్డాము. కార్లో వాడిని నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చూపించి నేను ఇంజెక్షన్ తోటి పాలు తాపించిన తర్వాత ఇంకా తాపించిన కాసేపటికి షుగర్ టెస్ట్ చేస్తే ఏం లేదు, తర్వాత లంగ్స్ ప్రాబ్లం కూడా ఏం లేదు అని చెప్పారు. అట్లా మరణం అనేది ఎంత వెంటాడినా కూడా దేవుడు మరణం నుండి జీవంలోకి దాటించే గొప్ప దేవుడు. మరి ఆ బిడ్డ మీద తన కృప నుంచి ఈ సంవత్సరం అంతా కూడా పూర్తి చేసుకోవడానికి కృపనిచ్చాడు. ఇంకా తరతరాలకు కూడా మరి దేవుడు రాకడ వచ్చేంత వరకు ఆయన చిత్తానుసారంగా మా కుటుంబం అంతా కూడా దేవుని సేవలో ఉండాలని దయచేసి ప్రార్థన చేయండి. దేవుని సేవకుల కుటుంబం అంటే చాలామంది దృష్టిలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని ఘనంగా చూసుకుంటారు, వీళ్ళు ఎప్పుడు స్టేజ్ల మీద ఉంటారు అనుకుంటారు. కానీ బిఫోర్ ద కర్టన్ అది సీన్ అన్నమాట. బిహైండ్ ద కర్టన్ చాలా కన్నీళ్ళు ఉంటాయి, చాలా పోరాటాలు ఉంటాయి, చాలా మరణ వేదనలు. ఎన్ని గొప్ప దేవుడు నడిపిస్తున్నారు కాబట్టి ఇంతవరకు మేమందరం రాగలిగాము. దయచేసి మరి యుద్ధంలో ముందుండే సోల్జర్స్కి ఎక్కువ గాయాలు తగులుతాయి, ఎక్కువ పోరాటాలు ఉంటాయి. అట్లానే దేవుని సేవకుల కుటుంబంలో కూడా చాలా పోరాటాలు ఉంటాయి. అవి మామూలు వ్యక్తులకు తెలియదు, వాళ్ళ కుటుంబాల గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటుంటారు. అయితే ఏది ఎవరు ఏం చేసినా కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు. కాబట్టి మరి మనం ఒకరిని ఒక మాట అనే దానికంటే కూడా వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేసే భారం మన మీద ఉందని మీరందరూ దయచేసి గ్రహించాలని, మీ ప్రేమ అభిమానాలు మీ రాక కొరకు కూడా మీకు అందరికీ కూడా యేసయ్య నామంలో నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. జోసఫ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. శాంతి కుమార్ అన్న ఆశీర్వాదంతో ముగించు. పరిశుద్ధుడ ప్రేమల మా తండ్రి, కర్మల మా గొప్ప దేవ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రార్థించిన రీతిగా ప్రభువా ఆయన యేసుచరణ అలాగే ప్రభుత్వం ప్రేమించి రెండవ సంతానంగా జానకులని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డ పుట్టినప్పుడు నాయన కొంత అలదడి చెలరేగిన మరి నాయన యొక్క పొంగును ఆపివేసి మీరు సమాధానం కలుగజేసిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఒక సంవత్సరం కాలం అంతా మీ కృపగల హస్తాల క్రింద మీరు కాపాడి భద్రపరిచి మీ కృపలోనూ ఆయన మొదటి బర్త్డే జరుపుకునే కృపణించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా పాటల ద్వారా దేవుని మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. నాయన మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరాన్ని ఆయన నూతన సంవత్సరంగా దయాకిరీటంగా మీ బాబుకు అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి కేక్ కటింగ్లో అన్ని విషయాలకు మీరు సహాయపడేందుకే స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. భోజన సవాసాన్ని కూడా దీవించి సహాయం చేయండి. చేరువచ్చిన పరిశుద్ధులు దైవజనులు నాయన సేవకులు సంఘ పెద్దలందరినీ బట్టి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను ఆశీర్వాదం ఇయ్యగానే మీరే మెల్లగా తట్టిన కూర్చోండి. కేక్ మరి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి మరి కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళొచ్చు. అంతవరకు ఆశీర్వాదం అయినా కూడా మీరు కూర్చోవచ్చు. కైండ్లీ రిమైన్ సీటెడ్ అంటిల్ ద కేక్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. ప్రేమ గల దేవ మహిమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రం. ఇంతవరకు మీ సాన్నిధ్యాన్ని మాతో కూడా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకిప్పుడు విశేషంగా ప్రభా మరి జాన్ అలెన్ సదా తోడై ఉండును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కూర్చోండి, అలాగే కూర్చోండి. కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వెనక కూర్చున్నారు కూడా అలాగే కూర్చోండి. అందరికి కూడా భోజనాలు ఉన్నాయి. ఎవరు కూడా వెళ్ళకుండా అందరూ ఫోన్ చేసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. అలా కూర్చొని కేక్ మొత్తం అందరికి ఇచ్చిన తర్వాత అప్పుడు లేదు సంయుక్తినిచ్చును
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును. జాన్ హెలెన్ విషయంలో ప్రభా మీరు చేసిన సహాయం ఒక సంవత్సరం తండ్రి ప్రభా మీరు భద్రపరిచి మరొక సంవత్సరం మరొక ఆశీర్వాదము ప్రభా మరొక సంవత్సరం అనే నూతనమైన కిరీటము తనకు మీరు దయచేసినందుకు అనేక మేళ్లతో ఈ సంవత్సరంలో కూడా మీరు అతన్ని ఆశీర్వదించబోతున్నందుకు కూడా నీకు ఎంతో వందనం చేయించుకున్నాను. ప్రియమైన సంఘం విశ్వాసం ప్రశస్తమైన నీ బిడ్డలు నీ రక్తం చేతున్న బిడ్డలతో కలిసి ఈ విధంగా సంతోషించడం బట్టి మరి నీకు ఎంతో వందనం చేయించుకున్నాను. మాతో కూడా మీరు కూడా సంతోషిస్తున్నందుకు వందనం చేయించుకున్నాను. మరి ఇక్కడ ఉన్న మరి బిడ్డలందరూ కూడా ఆశ్రయించండి. వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని బట్టి వందనం చేయించుకుని ప్రేమవేదన బట్టి వందనం చేయించుకున్నాను. ఆశ్రయించండి, శక్తి బలం దయచేయండి. జ్ఞాపకం చేసుకొని ఎవరు ప్రయాసం నుంచి వచ్చిన వారిని కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ రుచికరంగా మార్చి దీవించమని ప్రార్థిస్తున్నాను. వందనం చేయించుకున్నాను. కొద్ది స్థుతి ప్రార్థన చేస్తున్నాను అనిపించుకున్నా తండ్రి. సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితం